హలో అండి, నేనైతే ఇప్పుడు శనగపప్పుతో ఒక స్వీట్ తయారు చేస్తాను. బాగా టేస్ట్ ఉంటుంది. అరకిలో బెల్లం, అరకిలో పప్పు ఉడకబెట్టుకున్న శనగపప్పు, బెల్లం అయితే ఇప్పుడు కరగబెడతా. కొంచెం వాటర్ పోస్తాను. ఒక 5 ఇలాచీలు, కొంచెం తుక్కు దంచిన, స్మెల్ కోసం. ఒక చెంచాడు అంత నెయ్యి, ఇప్పుడు ఉడికిన పప్పు నేను వేసుకుంటాను. సిమ్లో పెట్టి దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ముద్దకొచ్చేదాకా లడ్డు మాదిరిగా అవుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. పిల్లలు ఎక్కువ పప్పులు తినరు కదా, పప్పులు తినని వాళ్ళకి ఇట్లా చేసి పెడితే, పప్పు తింటే బలం, బెల్లం తింటే బ్లడ్ పెరుగుతుంది. అందుకని 2 తీర్ల ఉపయోగాలు ఉంటాయి. పప్పు బెల్లం 2 మంచివే కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా కందిపప్పు అయినా ఉడకబెట్టి చేయవచ్చు, శనగపప్పు అయినా ఉడకబెట్టి చేసి పిల్లలకు తినబెడితే చాలా మంచిది, బలంగా ఉంటారు. నాకైతే అప్పుడప్పుడు మధ్య పడితే పిల్లలు బాగా వీక్గా పడితే ఇట్లా చేసి పెడతా. చేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజులైనా ఉంటుంది. పిల్లలకు రోజు ఇంత పెట్టచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్వీట్లు ఏనైతే వేసిన
బాయ్ అండి. పప్పు బెల్లం ఉంటే కందిపప్పు అయినా పర్వాలేదు, పెసరపప్పు అయినా పర్వాలేదు. పిల్లలకు పప్పు తినబెట్టాలి, బెల్లం తినబెట్టాలంటే ఇట్లా చేస్తే చాలా బాగా తింటారు. అన్ని విధాల మంచిదే బెల్లము పప్పు. బాయ్ అండి.